ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. మనం రైనోప్లాస్టీ ఆర్ నోస్ జాబ్ మనము చేసేటప్పుడు చాలాసార్లు మోస్ట్ కామన్లీ మన ఇండియన్ పాపులేషన్లో డిప్రెస్డ్ నోస్ ఉంటుంది ఆర్ సాడిల్ నోస్ కొంచెం ఎక్కువ. సాడిల్ అంటే ఎగ్జాక్ట్ సాడిల్ నోస్ కాకపోయినా ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో కొంచెం ఫ్లాట్ బ్రిడ్జ్ ఉంటుంది చాలా మందికి, వెరీ కామన్. సో వాళ్ళల్లో మోస్ట్ కామన్ మనము ఆగ్మెంటేషన్ అంటే నోస్ బ్రిడ్జ్ ఎత్తు పెంచడానికి మనం సర్జరీలు చేస్తుంటాం. సో ఆ ఎత్తు పెంచడం ఎలా పెంచుతాం? జనరల్గా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంప్లాంట్ పెట్టడము, ఒకటి మన సొంత కార్టిలేజ్ అంటే మెత్తటి ఎముక, ఏదైతే మన రిబ్స్ అంటారో రిబ్స్ దగ్గర నుంచి ఒక చిన్న మెత్తటి ఎముక తీస్తాం అనమాట. సో ఈ రెండింటిని ఇందులో ఏది బెటర్? సో ఒక్కొక్కసారి మనకి ఇంప్లాంట్ పెట్టడం బెటరా, ఓన్ కార్టిలేజ్ అంటే తన సొంత ఎముక పెట్టడం బెటరా? ఈ రెండిట్లో మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది ఏది బెటర్ అనేది. జనరల్ గా ఇంప్లాంట్ అనేది సింపుల్, అంటే బయట నుంచి పాలిప్రోపిలిన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అవి తీసుకుంటాం, దాన్ని మనకు అనుగుణంగా షేప్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని మనము ఈ నేసల్ బ్రిడ్జ్ ప్లేస్ లో మనము లోపల పెట్టేస్తాం అనమాట. సో దాన్ని అది కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంప్లాంట్ అనేది సింపుల్ ప్రొసీజర్, తొందరగా హీల్ అయిపోతుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు. బట్ దాంట్లో ఒక రిస్క్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫారెన్ బాడీ కాబట్టి ఇనిషియల్ ఫేజ్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే జనరల్గా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రూషన్ అంటారు. ఫారెన్ బాడీ కాబట్టి ఒక్కొక్కసారి చిన్న చిన్న పీసెస్ మనం మల్టిపుల్ పీసెస్లో కట్ చేసి పెడితే అది ఒకసారి బాడీ బయటికి తోసేస్తుంది అనమాట. సో అట్లా బయటికి తోసేసే అవకాశాలు ఉంటాయి. సో ఇంప్లాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెరాజ్ మన సొంత కార్టిలేజ్ వాడితే ఎప్పుడైనా సరే అది మన సొంత టిష్యూ కాబట్టి బాడీ యాక్సెప్టెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రిస్క్లు అవన్నీ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అది ఈజీగా మన బాడీలో కలిసిపోతుంది, తర్వాత దాని మీద ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి స్మూత్గా తయారైపోతుంది. బట్ దీనికి ప్రాబ్లం ఏంటి? ఇంకొక చోట మనం రిబ్ దగ్గర, ఛాతీ దగ్గర నుంచి బోన్ లోంచి తీయాలి. సో అక్కడ ఒక లైన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక్కొక్కసారి కార్టిలేజ్ మెమరీ అని ఉంటుంది, ఒక్కొక్కసారి కర్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ కర్వ్ అవ్వకుండా ఉండడానికి మనం దాని మీద మల్టిపుల్ కట్స్ తీసుకొని దాన్ని రీషేపింగ్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి టర్కిష్ డిలైస్ టెక్నిక్ అని ఉంటుంది. అదేమవుతుందంటే చిన్న చిన్న పీసెస్ తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. సో అట్లా ప్రతిదానికి ఎస్పెషల్లీ కార్టిలేజ్కి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి రకరకాల మెథడ్స్లో ప్రాబ్లమ్స్ లేకుండా మనం కార్టిలేజ్ని షేప్ చేసి పెడతాము. సో కార్టిలేజ్ ఎప్పుడైనా సరే కార్టిలేజ్ మన ఓన్ టిష్యూ కాబట్టి దాని ద్వారా మనము ఏదైతే బ్రిడ్జ్ సైజ్ పెంచడం మనం చేస్తే బెటర్గా ఉంటుంది ఇంప్లాంట్తో కంపేర్ చేస్తే.